ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి. కిండర్గార్టెన్ టు గ్రేడ్ 10 and 11, 12 CBSE కరికులం. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన భవన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి. మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే 6th to 10th IIT and NEET ప్రోగ్రామ్, అలాగే +1, +2 విద్యార్థులకు IIT and NEET ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ, AC డిజిటల్ క్లాస్ రూమ్స్, AC బస్ ఫెసిలిటీ, 3rd to 12th AC హాస్టల్, స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, మాంటిసరీ ల్యాబ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ రన్నింగ్ ట్రాక్, మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆరేపల్లి రోడ్, పొన్నపల్లి గ్రామం, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా. సెల్ 779979793132 and 36. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ JEE NEET ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయడంతో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతో పాటు మరో 17 కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టారని సీఎం స్పష్టం చేశారు. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలెంకు వెళ్లనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వైఎస్ఆర్సీపీ నేత ఉప సర్పంచ్ కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత అందజేశారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండాకు వెళ్లిన మంత్రి వీర జవాన్ మురళీనాయక్ సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం 50 లక్షల చెక్కు, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను ఆయన తల్లిదండ్రులకు అందజేశారు. గ్రామంలో 14 లక్షలతో మురళీనాయక్ సమాధి, అక్కడికి వెళ్లేందుకు 16 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. మురళీనాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే సంవత్సరం లోపల ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది. మరి రైతులను కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ దోచుకోవడం, దాచుకోవడం ఇవన్నీ చూసాం. అందుకే ప్రజలు కూడా ఆయన డైవర్ట్ చేసేశారు. దాని గురించి ప్రత్యేకంగా మేము వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. మా అభివృద్ధి ఏంటి, మేమేంటి,
దగ్గరలో అన్నదాత సుఖీబాబు కూడా 21వ తారీఖు ఇస్తున్నాం. అదే విధంగా మహిళలందరికీ కూడా ఆగస్టు 10వ తారీఖున ఫ్రీ బస్సు కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరి కొంతమందికి రంగులు మార్చే వారికి అభివృద్ధి ఏంటో కనపడటం లేదా అని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. తరిలిపోయిన పరిశ్రమలు తీసుకొస్తున్నాం, మాకు ఫోటోలు పిచ్చి లేదు, మాకు రంగులు పిచ్చి లేదు. మరి ఈ రోజు స్కూలు విద్యార్థులకు స్కూల్ ఓపెన్ కాకనే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట సుమారుగా 2,500 రూపాయలు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి పథకాన్ని అందిపుచ్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. మంగళవారం వేటపల్లి మండలంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి లబ్ధిదారుల యొక్క యూనిట్లను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత ప్రసాద్ నగర్లోని శ్రీ సాయి తేజ వేరుశనగ శుద్ధి యూనిట్ ను ఆయన పరిశీలించారు. ఆ యూనిట్ వల్ల లాభ నష్టాలు, వ్యాపార సరళి, ముడి సరుకు కొనుగోలు వివరాలను యూనిట్ యజమానిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి కొత్తపేట బాల ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఖలీం, పీడీ డిఆర్డీఏ శ్రీనివాసరావు, చీరాల జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్, చీరాల తహసీల్దార్ గోపికృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మీకు ఒక బ్రాండ్ ఏదన్నా ఉందా? ఆన్లైన్ మార్కెట్ సార్. మీరు ఆన్లైన్ మార్కెటా వస్తుంది? అట్లని ఎక్కువ లాభం కూడా ఏం రాదు, మినిమం సరిపోతుంది. 1,00,000 రూపాయలు. కానీ ఇందులో మాఫులు వచ్చాయి, తీసుకోమా వస్తుందా? భార్య భర్త ఇద్దరు చేస్తారు కదా. టైరాలు వస్తాయి, ఎరువులు వస్తాయి. ఎలా పోస్తారు? చేతులతోనా? అవి ఖచ్చితంగా డ్రైవ్ చేస్తారు, అది కొంచెం పెట్టుకుంటుంది. ఫ్రంట్ సైడ్ పెట్టాల్సి బ్యాక్ సైడ్ పెట్టారు. మరి ఇప్పుడు మీరు చేసుకోలేరా దాన్ని సరిగ్గా? ఇప్పుడు రెక్టిఫై చేస్తారు సార్. ఈ లోపల అది పౌడర్ ఉంది అమ్మా. పెట్టింది మాత్రం హ్యూజ్ ప్రొడక్షన్ కెపాసిటీ. ఇప్పుడు ఓన్లీ దట్ ఎలక్ట్రిసిటీ పాయింట్ లోనే మీరు చేయలేకపోతున్నారు. వేస్తారు, అది పైకి వెళ్తారు. చీకటి ప్యాకింగ్, అది ఇది మీ బ్రాండ్. చీరాలలోని ఐఎంఏ హాల్లో చీరాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు బాపట్ల డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ విజయం ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో భాగంగా ఉప్పుటూరి హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ యోగా మాస్టర్ ట్రైనర్ గా 2025 సాధన యోగా క్రమంపై శిక్షణ కార్యక్రమాన్ని నడిపించారు. అలాగే రోజు యోగా చేయడం ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ పి శ్రీదేవి, డాక్టర్ పి శ్రీకాంత్ మరియు ఆయుష్ డాక్టర్స్ బృందం తదితరులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ కిందకి, తర్వాత వెనక్కి, మళ్ళీ పైకి, ముందుకి. సో కిందకి వచ్చినప్పుడు చెస్ట్ తాగాలి, ముందుకు వచ్చినప్పుడు 2 ఎల్బోస్ అనేవి టచ్ అవ్వాలి. ఓకే, సో ఇలా స్పైన్ షుడ్ బి స్ట్రైట్, నెక్ షుడ్ బి స్ట్రైట్, ఫేస్ షుడ్ బి ఫార్వర్డ్. క్లోజ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ కళ్ళు మూసేసి రిలాక్స్ అవ్వాలి. సో తర్వాత మళ్ళీ తీసేసేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చెప్తాను చూడండి. మన చిన్ని లెఫ్ట్ షోల్డర్ దగ్గర ప్లేస్ చేయాలి. తర్వాత మన చిన్ని చేతి గాలిస్తూ మెల్లగా రైట్ షోల్డర్ దగ్గర తీసుకెళ్ళాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ లెఫ్ట్ షోల్డర్. ఓకే, ఇలా ఒక రొటేట్ చేద్దాం. ఓకే, అందులో లెఫ్ట్ షోల్డర్ దగ్గర వచ్చేసి చేసేటప్పుడు నాకు అర్థం వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో మనకు డైలీ ప్రాక్టీస్ అడగడానికి ఉపయోగపడుతుంది. మెల్లగా ముక్కుల ద్వారా వదులుదాం. ఓకే, 1 more చేద్దాం. రెండచింతల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోయ నాగిరెడ్డి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ గురుకుల బాలరు పాఠశాల నందు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచెల్ల నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి మాట్లాడుతూ మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన మరియు వికసిత భారతదేశపు అమృతకాలం సేవా సుపరిపాలన మరియు పర్యావరణ పరిరక్షణ యోగా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాశం మట్టారెడ్డి, కోశాధికారి కొత్త రాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు మండల సురేష్ బాబు మరియు పెనుకొండ కుమార్, షేక్ చిన్నా హుసేన్ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రతి ఒక్కరు కూడా ఆయన పిలుపునియడం జరిగింది. పర్యావరణం కాపాడాలంటే చెట్లు విరివిగా పెరిగి వర్షాలకైతేనేమి అలానే చల్లదనానికైతేనేమి ప్రకృతి కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ నెల జూన్ 5 నుంచి నెక్స్ట్ మంత్ 5 వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క అమ్మ పేరుతో నాటాలని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు. అలానే ఈరోజు రెండగింతల మండలం రెండగింతల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్న ఆవరణలో ఈరోజు మొక్కల రెండగింతల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెండగింతల మండల అధ్యక్షుడు బోయ నాగిరెడ్డి, అలానే సీనియర్ నాయకులు కాశీ మట్టారెడ్డి గారు, అలానే మిగతా బీజేపీ మిత్ర బృందం, అలానే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్ మోహన్ గారు పాల్గొనడం జరిగింది. అలానే ఈ సందర్భంగా ఆయన్ని ఎంతో అభినందించడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూల్లో లాంగ్ స్టాండింగ్గా అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ని కాపాడుకుంటూ ఇక్కడ అడ్మిషన్స్ పెంచుకుంటూ స్కూల్ని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ మేము చూసాం. మేము మొక్కలు నాటడానికి వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు చూసి మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అతి తక్కువ టైంలో ఆయన ఎంతో ఇక్కడ చెట్లు నాటి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అలానే పిల్లల విద్య కావచ్చు, ఆయన 24 hours ఇక్కడ ఆయన సేవలను అందించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఆయనకు రెండతల మనం బీజేపీ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాశీ మట్టారెడ్డి గారు మాట్లాడుతున్నారు. దేశభక్తులందరికీ నమస్కారం. ఈ పర్యావరణ కాలుష్యం, పర్యావరణంలో జరుగుతున్న విషం ఈ ఎంత కంట్రోల్ కావాలంటే విపరీతమైన మొక్కలు ఉండాలి. మొక్కల వల్లనే కాలుష్యం, విష పదార్థాలు అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. రాబోయే భవిష్యత్తు తరాలు, భవిష్యత్తు ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే భయంకరమైన విషంతో కూడిన పర్యావరణము విషతుల్యం అయ్యే పరిస్థితులు ముందుగానే ఆలోచించి మన ప్రధానమంత్రి గారైన మోడీ గారు భవిష్యత్తును ఆలోచించి గురజాల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు బాధితురాలు ప్రమీల దగ్గర ఒక విదేశీ పోలీస్ కేసు సెటిల్మెంట్ చేస్తానని చెప్పి తన వద్ద 14.5 లక్షల డబ్బులు తీసుకున్నాడని బాధితురాలు వాపోయింది. సెటిల్మెంట్ చేయలేదని డబ్బులు చెల్లించమని కోరితే తనకు జనసేన మరియు పార్టీ పెద్దల మద్దతు మెండుగా ఉందని రివర్స్ లో బాధితురాలపై గురజాల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడని, అలాగే ప్రమీల మొబైల్ ని మోసపూరితంగా టెక్నాలజీ వాడి ట్రాక్ చేస్తున్నాడని, తన యొక్క వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నాడని, తనను అతని భార్య నుండి రక్షించమని వాపోయింది. నేను దుర్గి నుంచి రావడం జరిగింది. ఇక్కడ మంగళగిరి రాష్ట్ర మహిళా కమిషనర్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. కటకం అంకారావు నా మీద నా దగ్గర నుంచి 14,50,000 డబ్బులు తీసుకోవడమే కాకుండా నేను వారం నుంచి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన దగ్గర నా మీద ఇంకొక రివర్స్ కేసు వేయడం జరిగింది గురజాల ఆఫీస్లో. మళ్ళీ మేము 13వ తారీఖున 5:30 నుంచి సాయంత్రం అతను నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు. వేరే ఆడవాళ్ళతో ఫోన్ చేపించి ఓటీపీ తీసుకున్నాడు, అన్నదాత సుఖీభావ అని చెప్పేసి. ఆడమనిషితో ఫోన్ చేపించి సచివాలయం అని చెప్పేసి ఓటీపీ చెప్పించుకున్నారు వాళ్ళు. మరుసటి రోజు నేను ఫోన్ చేస్తే అది సచివాలయం కాదు, కారంపూడి రైతు భరోసా అని చెప్పారు. కానీ నేను దుర్గి సచివాలయం నుంచి చేయాలి, నాకు వేరే వాళ్ళతో ఫోన్ చేపించి నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు. అతను ఈ రకంగా నా పేరు ప్రమీల. నేను దుర్గి నుండి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మన 9వ తారీఖు జనవాణిలో నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర అప్లికేషన్ ఇవ్వగా అది మళ్ళీ ఫార్వర్డ్ చేసి ఎస్పీ ఆఫీస్లో నేను కంప్లైంట్ ఇవ్వగా అతను డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తే అతని మీద కటకం అంకారావు గారి మీద అతను ఏం చేశాడంటే ఈరోజు నా మీద మళ్ళీ రివర్స్ కేసు వేశాడు. నేను నా దగ్గర డబ్బులు తీసుకొని అతను మళ్ళీ నా మీద కేసు వేశాడు. నేనేం తీసుకోలేదు, నేనేం చేయలేదు అన్నటువంటి ఆయన ఈరోజు ముందు అసలు నేను ఆమెకి క్షమాభిక్ష లాగా చేసినట్టు మాట్లాడాడు. ఫస్ట్ నా వాయిస్ విని మళ్ళీ తర్వాత వచ్చేసి ఆయన నేనే అవన్నీ ప్రూఫ్లు బయటికి వదలగా అతను నేను చేశాను, నేను తీసుకున్నాను, ఇవి కరెక్టే, వాళ్ళు ఇచ్చారు నాకు,
తమిళ వాళ్ళు ఇచ్చారు, నేను తిరగడానికి ఇచ్చారు, నా ఖర్చులకి ఇచ్చారని చెప్పుకుంటా వస్తున్నాడు. ఈరోజు ఇంకా అతను మా మసి మారేడుకాయ లాగా చేసేది అతను. నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. నా కొడుకు కోసం నేను అతని దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమే, నేనేం అబద్ధం చెప్పట్లేదు. అతని దగ్గరికి వెళ్ళి నేను నా కొడుకును కాపాడమని కూడా నేను అర్జించాను. కానీ అతను చేసింది ఏంటంటే నా ఇంట్లో మనిషి అయి కూడా కటకం అని చివరికి నా కొడుకు దండం పెట్టి జైల్లో ఉండి కాపాడమని చెప్పినందుకు కూడా ఈరోజు అతను డబ్బులు తీసుకొని తమిళోడు నా నుండి అక్కడి నుంచి పిలిపిస్తే 46 లక్షలకి 14,50,000 కొట్టించుకొని కూడా ఈ రోజు అతను మమ్మల్ని బజారు పాలు చేశాడు. ఇంకా కనీసం 3 మంత్స్ నుంచి మన రాష్ట్రంలో మన జనసేన అంటే ఎంతో నీతి నిజాయితీ గల. అయితే ప్రతి ఒక్కళ్ళ కాడ మనం లంచాలు తీసుకోకుండా ఉండాలని ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అయితే ఇవాళ ఈ అంకారావు అనే అతని మీద ఏమో ఫిర్యాదు చేస్తుంది. మరి ఆ పాపం పుణ్యం ఆమెకి నీకే తెలవాల. అయితే ఇది తీసుకోవటం ఇది నీకు న్యాయం కాదు కాబట్టి ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చి ఆమెని సంతోషపరచాలని మేము కోరుకుంటున్నాం. మేమంతా కలిసి జనసేన పార్టీ నిలబడ్డాం, గట్టిగా న్యాయం కావాలని పోరాడుతున్నాం. పార్టీ ఆఫీస్ కాడికి వచ్చినా పవన్ కళ్యాణ్ తో మాట్లాడతాం. న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. అదే జనసేన. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.